హైదరాబాద్ రాయదుర్గం విసర్ వ్యాలీలో అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఓ బాల కార్మికురాలికి విముక్తి కలిగించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అడిగి తెలుసుకుందాం. జోయల్, అధికారులు ఈ సోదాలకు సంబంధించి ఏం చెప్తున్నారు? బాలిక వివరాలేంటి? తరంగిణి, ఇప్పుడు మనము విస్పర్ వ్యాలీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి ఇక్కడ లేబర్ అధికారులు, అంతేకాకుండా సైబరాబాద్ పోలీసు, మళ్ళీ చైల్డ్ కమిషన్ మెంబర్లు కూడా అందరూ కూడా సంయుక్తంగా వచ్చేసి ఇక్కడ ఆకస్మికంగా మొత్తంగా తనిఖీలు చేశారు. మొత్తం అంటే గత నెలలో కూడా చేశారు. అప్పుడు కూడా కొంతమంది పిల్లలు దొరికారు. ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఒక 10 ఇండ్లు తిరిగితే ఒక అమ్మాయి, అంటే సమాచారం ఇక్కడ చాలా క్రెడిబుల్ సమాచారం ఉండడంతో ఇక్కడ చాలామంది పిల్లలు, అంటే ఢిల్లీ నుంచి ఒక ఏజెంట్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించిన అమ్మాయిలను కొంతమందిని ఇక్కడ పనిలో పెట్టారనే ఒక సమాచారం మేరకు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా ఒకటైపోయి ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఈ విస్పర్ వ్యాలీ, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత మరొక ఎంట్రన్స్ వస్తుంది. దాని తర్వాత చాలా విల్లాస్ అవన్నీ కూడా ఉన్నాయి. అందులో వెళ్ళడానికి చాలా, అంటే ఈ సెక్యూరిటీ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని కూడా ఇక్కడ లేబర్ అధికారులు మరియు చైల్డ్ కమిషన్ మరి ఈ సైబరాబాద్ పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి చేసిన ఈ రేడ్లో ఈ ఉదయము ఈ సర్ప్రైజ్ చెక్స్లో మనకు ఒక అమ్మాయి దొరికినట్టు మనకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు అధికారులు ఉన్నారు, చైల్డ్ కమిషన్ మెంబర్ అచ్యుతరావు గారు సార్. అతను అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ముఠా ఏమైనా పనిచేస్తుందా ఏంటి సార్, మాకు చెప్పండి. ఈ చైల్డ్ లేబర్ వెనకాల ఒక పెద్ద ముఠా ఉన్నది. ఢిల్లీకి చెందిన ఒక ఆర్గనైజేషను ఈ పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకోవడం, అది కూడా పేద రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తర్వాత జార్ఖండ్ ఇట్లాంటి వాటిని తీసుకోవడం. ఎందుకంటే ఆ ఫామ్స్ కూడా మేము చూసి గతంలో మేము ఇదే దగ్గర 5-6 చైల్డ్ లేబర్స్ని కూడా తీసుకున్నాం. ఎవ్వరు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గారు, వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అయితే ఈ విస్పర్ వ్యాలీలో కేవలం చైల్డ్ లేబరు ఎవరింట్లో ఉంటున్నారంటే ఏదో మామూలు మధ్యతరగతి దిగువ తరగతి ఇళ్లలో కాకుండా రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, తర్వాత పై స్థాయి ఈ వ్యాపారస్తులుగా, అంటే ఒక్కొక్క విల్లా 1.5-2 కోట్ల విలువ వేసే విల్లాలలో వీళ్ళు వండుకుంటూ బాల కార్మికులను పెట్టుకున్నారు. లోపలికి ఎవరిని రానియకుండా కూడా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ మాఫియా ద్వారా వచ్చిన వాళ్ళు ఒకసారి కొనడం అన్నది, అంటే పిల్లలను కొనేసేయడం, ఇక్కడనే వీళ్ళ కాళ్ళ కిందనే, ఈ డబ్బులున్న వాళ్ళ కాళ్ళ కిందనే చేయడం అనేది. అయితే మేడేను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేడేను ఏదో ఘనంగా జరుపుతామని చెప్పేసి అనుకుంటుంటే, మేము పిల్లలు బాల కార్మికులు అట్లనే మగ్గిపోతుంటే మేడే పండుగలు చేసుకోవడం ఏంటి? మేడే పండుగలు కాకుండా మీరు ఈ బాల కార్మికులను మీరు ఇది చేయండి, ముందుగా వాళ్ళని కనీసం June 1 కన్నా స్కూళ్ళలో చేర్పించాలని చెప్పేసి స్పష్టంగా కార్మిక మంత్రికి నేను చెప్పినాను. నేను స్వయాన కార్మిక మంత్రికి చెప్పేసి ఇది మీరు చేయాల్సింది, ఇది కాదు అని చెప్పినాను. ఈరోజు లేబర్ ఆఫీసర్స్ సహకారంతో వచ్చి సాక్షి బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక రైడ్ లాంటిది చేస్తే ఒక పాప దొరికింది. ఆ పాప దొరకడమే కాకుండా ఇక్కడున్న విల్లాసులలో ప్రతి ఒక్క దగ్గర ఉన్నారని, వాళ్లను వేరే దగ్గరికి మేము వస్తామని ముందుగానే తెలుసుకున్న వాళ్ళు వేరే దగ్గరికి హిమాయత్ నగర్లో ఒక ప్రాంతానికి తరలించినట్టు ఇప్పుడే మాకు సమాచారం కూడా వచ్చింది. సరే, ఆ పరిస్థితులు ఏంటివి ఏమన్నది మేము చూస్తాము. అంతేకాకుండా ఈ రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మేడే గురించి మాట్లాడండి, శ్రామికుల గురించి మాట్లాడండి, వాళ్ళ శ్రామికుల అభివృద్ధి గురించి మాట్లాడండి. అప్పుడు ఆ మాట్లాడుతూ కూడా బాల కార్మికులను మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. బాల కార్మికులు ఈ డబ్బులున్న వాళ్ళ కాళ్ళ కింద నలగాల్సిన అవసరం లేదు. పిల్లలకు కూడా వాళ్ళు గౌరవంగా బతికే హక్కు ఉన్నది. పిల్లల హక్కులను అణగదొక్కే పరిస్థితులలో ఉండకూడదు అని చెప్పేసి చైల్డ్ రైట్స్ కమిషన్ స్పష్టంగా చెప్తున్నది. అట్లనే దీనికి ఎందుకు బాధ్యులైన అధికారులు కానివ్వండి, లేకుంటే రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏ స్థాయిలో కానివ్వండి, ఒకసారి మనన చేసుకొని రేపు ముఖ్యమంత్రి గారు ఈ మేడే గురించి మాట్లాడేటప్పుడు కూడా పిల్లల గురించి విస్మరించవద్దని చెప్పేసి, చైల్డ్ లేబర్ గురించి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము ఈ రకంగా పొద్దున చేయబోతున్నామని, పిల్లల బతుకులకు ఒక భరోసా ఇవ్వమని చెప్పేసి చైల్డ్ రైట్స్ కమిషన్ తరఫున నేను అడుగుతున్నాను. సార్, ఇప్పుడు ఈ రెస్క్యూ చేసిన అమ్మాయిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి, అంటే ఎలా ఉంటుంది కోర్స్ ఆఫ్ యాక్షన్? ఈ అమ్మాయి అసలు ఎవరు, ఎన్ని సంవత్సరాలు, అంటే ఆ ఏజ్ అనేది ఎలా ధృవీకరించడం జరుగుతుంది? ఇప్పుడు కంటి చూపుతో కూడా ఎవరు ఏజ్ ధృవీకరించలేరు. లేకుండా ఈ ముందుగా వాళ్ళు కంటి చూపుతో మనకి ఏ ఏజ్లో కనిపిస్తున్నారు, ఏం చదివారు అని చెప్పేసి ప్రాథమిక ఆధారాలు తీసుకుంటాం. ప్రాథమిక ఆధారాలు తీసుకున్న తర్వాత
ఓ కేసు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఫైల్ చేసి ఎవరైతే చైల్డ్ లేబర్ని పెట్టుకున్నారో ఆ ఓనర్స్ను తర్వాత వాళ్ళను నోటీస్ ఇవ్వడం నోటీస్ ఇచ్చిన తర్వాత ఫైన్ వేయడము, ఫైన్ వేసిన తర్వాత ఎంబడేనైతే ఈ పిల్లల్ని అబ్బాయిలైతే సైదాబాద్లో ఉన్న హోమ్లో, అమ్మాయిలైతే ఇక్కడ మన నింబోలి అడ్డ దగ్గర ఉన్న హోమ్లో పెడతారు. హోమ్లో పెట్టిన తర్వాత వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో చదువుకోవాల్సింది మొత్తం కూడా చూస్తారు. ఇట్లా చూస్తున్న పిల్లలు ఇప్పటికీ మన హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో ఉంటారు. వివిధ ఇళ్లలో కానివ్వండి, పారిశ్రామిక సంస్థలలో కానీ. ఇప్పుడు ఇది తరంగిణి, ఇది పరిస్థితి ఇక్కడ విస్పర్ వ్యాలీలో ఈరోజు ఉదయం తనిఖీలో ఒక అమ్మాయిని వీళ్ళు రక్షించడం జరిగింది. ఇప్పుడు వీరు ఇక్కడ వారికి సంబంధించిన NGO గృహాలకు తరలించినట్టుగా మనకు సమాచారం. తరంగిణి. ఓకే జోయల్, థ్యాంక్ యూ.